ఆహా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయానికి సంబంధించి డీప్ డైవ్ చేద్దాం. అంటే ఒక మాజీ అమెరికా అధ్యక్షుడు ఒక చిన్న మాట అంటే అది ఎంతలా అవును, ప్రపంచమంతా ఎలా రియాక్ట్ అయింది అన్నది కదా. ఎగ్జాక్ట్లీ మన సోర్సెస్ ద్వారా దీని వెనుక ఉన్న సైకాలజీని విశ్లేషిద్దాం. ఒక్కసారి ఊహించండి, బరాక్ ఒబామా లాంటి ఒక పాపులర్ ఫిగర్ లేట్ లేట్ షోలో కూర్చుని చాలా క్యాజువల్గా ఏలియన్స్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది మామూలు సెన్సేషన్ కాదు కదా. ఆయన నవ్వుతూ చెప్పిన ఆ ఒక్క మాట సెకండ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్యూరియాసిటీ పెంచిందో మనం చూశాం. ఇంటర్నెట్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అదే ఆయన సరదాగా అన్న ఒక్క మాట నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. కరెక్ట్. వెంటనే సోషల్ మీడియాలో ఇది కార్చుచ్చులా వ్యాపించింది. ఒబామాకు నిజాలు తెలుసు అని, గవర్నమెంట్ ఇన్నాళ్లు మనకు ద్రోహం చేస్తోంది అని జనాలు రకరకాల థియరీలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఆ నివాడా ఎడారిలోని ఏరియా 51 గురించి కదా. అవును, ఆ ఏరియా 51 సీక్రెట్ బేస్ దగ్గర ఏలియన్స్ డెడ్ బాడీస్ దాచారని, ఇంకా యుఎఫ్ఓ టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తున్నారని పాత కథలన్నీ మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాయి. ట్విట్టర్లో అయితే ప్రతి ఒక్కరూ యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అంటే మనకి హాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా బాగా ఉంది కదా, ఎప్పటికైనా ఇలాంటి పెద్ద సీక్రెట్ బయటపడుతుంది అని ఖచ్చితంగా ఎదురుచూస్తూ ఉంటారు. జనాలు ఈ వార్తను రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే ఒక పెద్ద సైన్స్ ఫిక్షన్ మూవీ క్లైమాక్స్కి దగ్గర పడుతున్న ఫీలింగ్ వచ్చిందప్పుడు. అంటే ఏళ్లుగా దాగున్న ఒక పెద్ద రహస్యం బద్దలు కాబోతోంది అన్న టెన్షన్ క్రియేట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏలియన్స్ గుట్ట దాచిపెడుతుందనే నమ్మకం చాలా మందిలో బలంగా నాటుకుపోయింది. ఆ హైప్ మామూలుగా లేదు. కానీ ఇక్కడే మనం కాస్త బ్రేకులు వేసి వాస్తవాల్లోకి రావాలి. ఆ సృష్టించబడిన హైప్కి అసలు జరిగిన విషయానికి చాలా పెద్ద గ్యాప్ ఉంది. అవును, వాస్తవానికి అది కేవలం ఒక చిన్న జోక్ మాత్రమే. అదే కొద్ది రోజుల తర్వాత ఒబామా స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. నేను ఆ షోలో సరదాగా అన్నాను, అఫీషియల్ ఏలియన్ కాంటాక్ట్కి సంబంధించి అమెరికా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఒక సింపుల్ జోక్ని ప్రపంచం మొత్తం ఒక కుట్ర సిద్ధాంతంగా మార్చేసిందన్నమాట. నిజమే. మరి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు ఇంటర్నెట్ ఎందుకంతలా రియాక్ట్ అయింది? మనుషులకు ఈ మిస్టరీలంటే ఎందుకంత ఆకర్షణ అంటారు? ఇక్కడే అసలైన సైకాలజీ దాగి ఉంది. వాస్తవానికి గణాంకాల ప్రకారం చూసుకుంటే ఈ విశ్వంలో కోట్లాది గెలాక్సీలు, ట్రిలియన్ల గ్రహాలు ఉన్నాయి. కాబట్టి భూమికి ఆవల ఎక్కడో ఒక చోట ప్రాణముండే అవకాశం ఉందంటారు. అవును, సైంటిస్టులు కూడా అదే చెబుతారు. కానీ ఇప్పటి వరకు మనకు ఎలాంటి ఖచ్చితమైన సిగ్నల్ అందలేదు. ఏలియన్స్తో ఎలాంటి హ్యాండ్ షేక్ జరిగినట్లు ప్రూఫ్ లేదు. అంటే అవకాశం ఉంది, కానీ ఖచ్చితమైన ఆధారం లేదు. కరెక్ట్. ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఊహలతో ఫిల్ చేసేస్తుంది. ఎందుకంటే మన రోజువారీ జీవితం, ఆఫీస్, ట్రాఫిక్, ఈఎంఐలు కట్టడం, ఇలా ఒకే రకమైన రొటీన్తో చాలా బోరింగ్గా గడిచిపోతుంటుంది కదా. అవును, ప్రతిరోజు అదే లైఫ్. అందుకే ఇలాంటి మిస్టరీ, సీక్రెట్ బేస్ లాంటి విషయాలు వినగానే మనం వెంటనే ఎక్సైట్ అవుతాము. ఆ బోరింగ్ లైఫ్లోండి బయటపడి ఏదో ఒక పవర్ఫుల్ సినిమాటిక్ స్టోరీలో మనం కూడా భాగమయ్యాము అన్న థ్రిల్ కలుగుతుంది. వావ్. అంటే ఆ హై ప్రొఫైల్ కామెంట్ ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం కాదు. ఖచ్చితంగా కాదు. అది కేవలం మన కలెక్టివ్ ఇమాజినేషన్కి ఒక అద్దం మాత్రమే. మనస్సుకి కావలసిన థ్రిల్ని వెతుక్కునే ఒక ప్రయత్నం. చాలా బాగా చెప్పారు. ఎన్నో వందల థియరీలున్నప్పటికీ తెలియని విషయాలను మనం ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటామన్నమాట. అవును, ఆ క్యూరియాసిటీ మన నేచర్లోనే ఉంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు కొత్త ఆలోచనతో, ఒక ప్రశ్నతో వదిలిపెట్టాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పండి. ఒక మాజీ ప్రెసిడెంట్ చేసిన చిన్న జోక్కే ఇంటర్నెట్ ఇంతలా వణికిపోయి ఇన్ని థియరీలు సృష్టించింది అంటే రేపు పొద్దున్న నిజంగానే ఒక యూఎఫ్ఓ వచ్చి మన కళ్ళెదురుగా ల్యాండ్ అయితే ఏమవుతుంది? నిజంగా అదొక పవర్ఫుల్ క్వశ్చన్. అసలు ఆ నిజాన్ని జీర్ణించుకునే మానసిక స్థైర్యం మన సమాజానికి ఉందా? ఏలియన్స్ రాక కంటే ముందు మనుషులుగా మనం ఆ వాస్తవానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న.